ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్లో గల అశోక్ బుద్ధ విహార్లో డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బౌద్ధ ఉపాసకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా రమాబాయి అంబేద్కర్ చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి పూలదండలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం బుద్ధవనం గావించారు. ఈ సందర్భంగా ఆర్య సంఘ మిత్ర బంతేజీ మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ ఎన్నెన్నో త్యాగాలు చేశారన్నారు. కుల వివక్షపై పోరాటం చేస్తున్న తన భర్త అంబేద్కర్కు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారన్నారు. ఆమె జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. हे आपण ऐकून तिच्या जीवनात की आपण कोणता संकल्प करतो आपल्या जीवनामध्ये हे जास्त महत्त्वाचं आहे. बघू द्या मोठी कांदे वाटते इकडे बघा हात लावा तिकडे बघा कॅमेरा तिकडे बघा माता रमाईचा हात लावा एक बार डालो 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 पूरा माता रमाईचा विजय असो माता रमाईचा विजय असो जर का मागे बघा स्लोगन देव बसून घेऊ आई जरा डालो पूरा डॉक्टर बाबासाहेब त्रिशरण पंचशिलानी नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्मामि धम्मं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं नामि तृतीयंपि धम्मं पाणातिपाता ఆదిలాబాద్లోని అశోక బుద్ధ విహార్లో రమాబాయి యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి భార్య ఆమె యొక్క జయంతి సందర్భంగా ఉత్తమ ఇల్లాలైనటువంటి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఉత్తమ ఇల్లాలు రమాబాయి అంబేద్కర్ గారు. ఆమె జీవన చరిత్రలో ఏ రోజు కూడా సుఖంగా అన్నం తిని నిద్రపోలేదు. ఏనాడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజాధికారిని చూసి ఈ ప్రజలు ఏ విధంగా మూగజీవులాగా బ్రతుకుతున్నారో కానీ వాళ్ళ అలా బ్రతకకూడదని అహర్నిశలు నిద్ర లేకుండా బ్రతికిన మహావ్యక్తి భార్య ఆమె కూడా ఏనాడు నా భర్తకు ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయనకు జీవితాంతం కూడా సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ అలాంటి ఉత్తమ ఇల్లాలు ప్రతిరోజు పూజ చేయడం జరుగుతుండే ఆయన కోసం. అలాంటి ఉత్తమ ఇల్లాలు జయంతి 128వ జయంతి చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఆమె యొక్క జీవన చరిత్రలో అనేక కష్టాలు చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉత్తమ చదువుల కోసమే లండన్ వెళ్ళినప్పుడు కూడా బాయ్కార్ బజార్కు వెళ్ళి పేడ తీసుకొచ్చి పిడికలు వేసి ఆయన యొక్క కష్టాలను తన భుజస్కంధాల పైన వేసుకొని సాహెబ్ గారు మన ప్రజానికానికి సుఖం కోసం మీరు తప్పక చదివి వారి కష్టనిష్టాలను నువ్వు ముందుకు తీసుకుపోయి మన సమాజానికి వెలుగు చూపించాలని చెప్పిన ఉత్తమ ఇల్లాలు అలాంటి ధైర్యశాలి దిశాలి అయినటువంటి రమాబాయి గారు. ఆమె ఒక పూట తింటే ఇంకో పూట తినకపోతుండే తన కుటుంబ పరివారంతో ఉమ్మడి కుటుంబం. అలాంటి ఉత్తమ ఇల్లాలు చాలా చక్కని చరిత్ర గల స్త్రీ, ఈ భారతదేశ చరిత్రలో ఉన్నట్టు ఉత్తమ స్త్రీ. ఆ స్త్రీ యొక్క ఈనాడు ఎందరో మంది మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఉత్తమ ఇల్లాలు తన